హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఇక్కడ ఖర్చు కాకుండా ఇక్కడ నుంచి 9 ఇంచులు ఖర్చుతో కలిపి అంటే పై వైపున షోల్డర్ దగ్గర మనం జాయింట్ వేస్తాం కదా, ఆ ఖర్చుతో కలిపి 9 ఇంచులు. ఇక్కడ హెమ్మింగ్ ఫోల్డింగ్ కోసము 1.5 ఇంచు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఈ మనం ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.75 ఇంచులు. ఇక్కడ నుంచి మనకి సెంటర్ పాయింట్ రావాలి కాబట్టి టేప్ని ఫోల్డింగ్ పెట్టుకుంటే ఎంతైతే వస్తుందో ఆ మార్కింగ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ డౌన్ వచ్చేసి 3.35 ఇంచులు. ఇక్కడ కూడా 3.35 ఇంచులు తీసుకొని ఇలా ప్లస్ మార్కింగ్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేప్తో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ నెంబర్తో అయితే వచ్చిందో ఆ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ నాకు 8.35 వచ్చింది కదా, 8 ఇంచుతో బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.35 ఇంచు తీసుకున్నాను. తీసేసుకొని మార్కింగ్ పెట్టుకొని ఇలా ఆమ్ రౌండ్ స్కేల్తో డ్రా చేశాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకున్నాక ఈ స్కేల్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది. ఈ సగం మార్కింగ్ నుండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ మనం హ్యాండ్కి లోతు తీసుకోవాలి కదా, దానికోసం 30 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ ఈ 1 ఇంచ్ నుండి మధ్యలో దగ్గర నుండి ఇలాగా షేప్ అనేది ఎస్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవచ్చు. మీరు ఈ స్కేల్తోనైనా డ్రా చేసుకోవచ్చు, లేదా చేత్తో మాకు వచ్చు అనుకుంటే చేత్తోనైనా మీరు డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇలా డ్రా చేసుకొని మళ్ళీ ఇందాక చెప్పినట్టు స్కేల్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలాగా. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత పెట్టాను. నాకు ఆది బ్లౌజ్కి 7.2 పాయింట్లు ఉంది. ఇంకా మిగిలింది సైడ్ ఖర్చు కోసము కొంచెమే ఉంది కాబట్టి నేనేం కట్ చేయట్లేదు అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకొని వన్ సైడు ఈ క్రాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది పీసు. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మీకు గుర్తుండేలాగా మార్కింగ్ అయినా పెట్టుకోండి, లేదా కత్తెరతో చిన్న కచ్ అయినా పెట్టేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఫాలో చేసి లైక్ చేయండి.